మోనాలిసా అంటూ 10వ తరగతి బాలిక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకుడిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. కోనసీమ మోనాలిసా అంటూ 10వ తరగతి బాలిక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లో ఒక యువకుడు పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో బాలిక తోటి విద్యార్థినులు ఎగతాళి చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉండటంతో బాలిక అమలాపురంలోని తన పిన్ని వద్ద ఉంటూ చదువుకుంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో ఈ నెల 23న సత్యమ్మ తల్లి జాతర జరిగింది. ఈ జాతరలో కుటుంబం జీవన కోసం అమలాపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని పూసలు అమ్మింది. అయితే ఆమె పూసలు అమ్ముతున్న సమయంలో ఆమెకు తెలియకుండా చింతాడ గడువుకు చెందిన యువకుడు సత్య దేవిశ్రీ ప్రసాద్ వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా కోనసీమ మోనాలిసా అంటూ క్యాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. కోనసీమ మోనాలిసా వీడియో పోస్టింగ్ కు లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోని బాలిక తోటి విద్యార్థులు కూడా చూశారు. దీంతో ఆమెను తోటి విద్యార్థులు ఎగతాళి చేయడం, ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ అమాయక బాలిక తనలో తానే మనోవేదనకు గురైంది. దీంతో తన పిన్ని ఎందుకు అలా ఉన్నావని ఆరా తీసింది. దీంతో తనలో బాధను ఆమె తన పిన్ని వద్ద వెలుబుచ్చుకుంది. దీంతో వరుసకు కుమార్తె అయ్యే బాలిక మనోవేదనను చూసి ఆమె బుధవారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు. తన బిడ్డ అనుమతి లేకుండా ఎవరో వీడియో పెట్టడంతో ఆమె చాలా మనోవేదన చెందుతుందని, తోటి విద్యార్థినులు కూడా ఆమెను ఎగతాళి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకుడు సత్య దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ మాట్లాడుతూ తమకు బాలిక పిన్ని నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని అన్నారు. దర్యాప్తు ప్రారంభించామని, ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని విచారిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అలాగే ఎవరైనా వ్యక్తులు ఇతరుల వీడియోలను వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయకూడదని, అందులోనూ బాలికలు, యువతలు, మహిళల వీడియోలను వారి అనుమతి లేకుండా సోషల్ మీడియా వేదికల్లో అస్సలు పోస్ట్ చేయడానికి లేదని అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయింది. తొలుత సోషల్ మీడియాలో ఆమె పూసలు అమ్ముతున్న వీడియో వైరల్ అవ్వడంతో ప్రధాన స్రవంతి మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా స్పందించి ఆఫర్లు కూడా ఇచ్చింది. ఆమె జీవితం వంటి అంశాలతో మీడియాలో కథనాలు వెల్లువెత్తి రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. ఆ ప్రభావంతోనే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.